Right, ma? Let us start with the first question. It's a question number 31. A train covers certain distance in 45 minutes with its usual speed of 48 km per hour. Find the speed which the train should travel so that it reaches the desired destination in 1 hour 15 minutes, ma. ఫస్ట్ వచ్చేసి ఎంత టైం పడుతుంది మనం ట్రావెల్ చేయడానికి 45 మినిట్స్ పట్టింది. బట్ ఎప్పుడైతే స్పీడ్ అనేది తగ్గుతుందో అప్పుడు డెఫినెట్గా టైం ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనం ఫస్ట్ టైం రేషియో రాద్దాం. ఫస్ట్ కేసులో టైం ఎంత ఇచ్చాడండి, 45 మినిట్స్. నెక్స్ట్ కేసులో టైం హవర్స్ అండ్ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం మినిట్స్లో రాసేద్దాం. ఎంత రాయొచ్చు, 75 మినిట్స్. అంటే ఇది ఏ రేషియోలో ఉంది చెప్పండి, 3:5 అంతేనా. 15 3s 15 5s. అప్పుడు స్పీడ్ రేషియో ఎంత అవుతుంది మా, 5:3 అవుతుంది. ఎంత అవుతుంది, 5:3. మనకి ఇనిషియల్ స్పీడ్ ఆల్రెడీ తెలుసు ఎంతండి, 48. అంటే 5 parts ఈజ్ 48 అయితే 3 parts ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూసుకుంటే ఇది 9 times ఎంత అండి, 45. ఇంకొక 3 మిగిలిందంటే 0.6 ఎంతండి, 9.3. ఇది కూడా 9.3 చేస్తే ఏమవుతుంది మా, 27 + 8 9.6 ఆర్ 9.3 9.6. అంటే ఇక్కడ ఏమవుతుంది మా, 27 + 28.8 km/h. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. It's a question number 32. A shopkeeper marked an article 60% above the cost price and sold it after giving it to successive discounts of 480 and 10% respectively. If the shopkeeper earned a profit of 96 rupees, find the cost price of an article. కంప్లీట్ గా ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామా. ఓకే, ప్రైస్ కంటే బెటర్. మనం క్వశ్చన్లో ఏమడుగుతున్నాడండి, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. అజ్యూమ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఎంత అనుకుందామండి, 1200. నేను సిపిని ఎంత అనుకుంటున్నాను, 1200. ఓకే, మార్కెట్ ప్రైస్ 60% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే దీనికంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా అట, 60%. ఇందులో 10% ఎంత, 120. 60% ఎంత, 720. దీనికి 720 యాడ్ చేస్తే ఏమవుతుంది మా, 1920. 1920లో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 480. ఇందులో 480 పోతే ఎంత మిగులుతుందండి, 1440. ఎంతండి, 1440. మళ్ళీ ఇందులో ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి, 10%. ఇందులో 10% ఎంత, 144. 144 మైనస్ చేసి ఎంత అవుతుంది, 1296. అంతేనా. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందండి, 1200. సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 1296. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత ఉంది, 96. వాడు చెప్పిన ప్రాఫిట్ కూడా ఎంత ఉంది, 96. కాబట్టి ఆప్షన్ ఏం చెప్పొచ్చు, ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ 33. The average age of 20 kids in a hospital ward is 10 years. If the age of 2 nuts who are A - 5, A + 3 years old are also included, the average age increases by 2 years. Find the age of younger nuts అంటున్నాడు. యంగర్ నట్స్ అంటే ఎవరి వాల్యూ మా, A - 5 వాల్యూ మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో ఎంతమంది కిడ్స్ ఉన్నారండి, 20 kids. వాళ్ళ యావరేజ్ ఎంత, 10. 2 నర్సెస్ యాడ్ అవుతే ఎంతమంది అవుతారు, 22. అప్పుడు యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, 2 ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత అవుతుంది, 12. ఓకే, అక్కడ లేకుండా ఇక్కడ ఉన్న 2 మెంబర్స్ ఎవరు అంటే నర్సెసే కదా. వాళ్ళ యావరేజ్ కనుక్కుందాం. బేస్ ఎంత అండి, 12. ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిందా పెరిగిందామా, తగ్గింది. ఎంత, 2 × 20/2. నథింగ్ బట్ ఎంత రాసేయచ్చు, +20. నథింగ్ బట్ 32. ఇది ఆ 2 నర్సెస్ యొక్క ఏమని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. మన సమ్ కావాలంటే ఏమవుతుంది, 64 అవుతుంది. సమ్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెండింటి యొక్క అడిషనే కదండి. అప్పుడు ఏం రాయొచ్చు చెప్పండి, 2a - 2 = ఎంత అండి, 64. అప్పుడు 2a ఈజ్ ఈక్వల్స్ టు 66. ఏ ఎంత అవుతుంది, 33. కానీ మనకు కావాల్సింది ఎవరి వాల్యూ, A - 5. 33 - 5 ఎంత, 28. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 34. Total cost price of two items A and B is 6300. A sold at a profit of 25%, B at a loss of 10%. The market price of B is 30% more than its cost price. Find the market price of B if the overall profit is 5%. ఒకసారి చూడండి మా, ఫస్ట్ వన్ 25%, సెకండ్ వన్ 10% లాస్, ఓవరాల్ 5%. Shall we go with allocations and mixtures? Yes. ఫస్ట్ వన్ ఎంత పర్సెంటేజ్, 25% ప్రాఫిట్. సెకండ్ వన్ లాస్ కాబట్టి -10, ఓవరాల్ 5% ప్రాఫిట్. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 20. ఇదేమవుతుంది మా, 15. అంటే ఏ రేషియోలో ఉన్నాయి, 3:4. అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్ 3 parts అయితే B కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 4 parts. రెండు కలిపి ఎన్ని పార్ట్స్, 7 parts ఈక్వల్స్ టు ఎంత అండి, 6300. మనకు B గురించి అడుగుతున్నాడు కాబట్టి 4 parts కావాలి. ఎంత అవుతుంది, 3600. 9 times కదా. రైట్, ఇది B యొక్క ఏ ప్రైస్ అండి,
కాస్ట్ ప్రైస్. కానీ మనకి ఏ ప్రైస్ కావాలి? మార్కుడు ప్రైస్ కావాలి. అది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా? 30%. ఇందులో 10% ఎంత? 360. 30% ఈస్ 1080. దీనికి 1080 యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మనం? 4680. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ a question number 35. The curved surface area of cylinder with radius 21 cm is 1320 square centimeter. Find the curved surface area of the cone, the radius of which is 1/3 of that of the cylinder. Height, slant height is twice that of cylinder. మనకి ఏం కనుక్కోవాలని? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. వాట్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఫార్ములా? పై ఆర్ఎల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏంటి? పై ఆర్ఎల్. పై వచ్చింది అంటే ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 11 మల్టిపుల్ అవ్వాలి. ఎవరు మల్టిపుల్? 11 మల్టిపుల్. ఈజ్ ఇట్ 11 మల్టిపుల్? నో. ఈజ్ ఇట్? నో. ఈజ్ ఇట్? నో. ఈజ్ ఇట్? నో. వాట్ ఈస్ ద ఆన్సర్? 440. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ 36. The simple interest on certain sum of money for 5 years at 12% per annum is 570. Find the compound interest at half this rate compounded annually for 2 years అంటున్నాడు. Let me go with that. 5 years 12% ఎంత అవుతుంది మా? 60%. 60% is equals to ఎంత అంటున్నాడు? 570. అందులో హాఫ్ ఆఫ్ రేట్ ఇంట్రెస్ట్ అంటే ఎంతండి? 6. ఎంతండి? 6. 6% ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్? 2 years. 6 into 2 12. 6 square 36. అంటే మనకి ఎంత కావాలి? 12.36% కావాలి కదా. ఈ 0.36 పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి కదా ఏమైంది? బై 5 అనుకోవచ్చా? ఇది కూడా బై 5 చేసాం అనుకుందాం. ఎంత అవుతుంది మా? 114 అవుతుంది. ఎంత అవుతుంది? 114. 114కి కొంచెం అటు ఇటుగా ఉండాలి. 114 దగ్గర ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరు. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దీస్. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 37. Among 3 numbers, third is 4/5 of the first and 4/5 of the second number. Sum of 3 numbers he has given. Find the first 2 numbers అడుగుతున్నాడు మా. ఒకసారి చూడండి, ఫస్ట్ కేసులో మనం ఆ 3 numbers ఏబిసి అనుకుందాం. ఫస్ట్ వన్ వాడు ఎవరెవరు రేషియో ఇచ్చారు చెప్పండి? C/A. C/A రేషియో ఎంత అని చెప్పొచ్చు? 4:5. నెక్స్ట్ థర్డ్ అండ్ సెకండ్ ఇచ్చాడు అంటే C/B ఇచ్చాడు. C/B ఎంత అండి? 3:5. రెండిట్ల కామన్ ఉన్నది ఎవరు? C. కాబట్టి ఈ మొత్తాన్ని ఎవరితో మల్టిప్లై చేద్దాం? ఇంటూ 3. ఇది ఎవరితో చేద్దాం? ఇంటూ 4. అప్పుడు ఇది ఏమవుతుంది మా? 12, 15, 12, 20. అంతే కదా. మనకు 3 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు. 3 నెంబర్స్ అంటే ఎవరెవరు? 12, 15, 20. మూడింటి సమ్ ఎంత అండి? 47. 47 ఈక్వల్స్ టు ఎంత అంట? 235. మనకు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ కావాలి. ఫస్ట్ 2 నెంబర్స్ అంటే రెండింటి యొక్క సమ్మే కదా. ఎంత అండి అది? 35. ఇది ఎన్ని టైమ్స్ ఉంది మా? 5 టైమ్స్ ఉంది. అప్పుడు ఇది కూడా 5 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? 175. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 38. A boat can travel a distance of 90 km upstream, 150 km downstream in 10 hours. Find the distance covered by boat in downstream in 7 hours 45 minutes. The speed of the boat in still water is 24 km per hour. 90 km ఏ స్ట్రీమ్ లో వెళ్తుందండి? అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్పొచ్చు? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. మనకు స్ట్రీమ్ స్పీడ్ తెలుసా? తెలియదు. ప్లస్ 150 km ఏ స్ట్రీమ్ లో వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్పొచ్చు? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఈ మొత్తం కలిపి ఎన్ని అవర్స్ అట? 10 అవర్స్. సింపుల్ గా 10 క్యాన్సిల్ చేసేయచ్చా? ఎస్. ఇప్పుడు మనకి ఎస్ఎస్ వాల్యూ అనేది కావాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఈ టోటల్ వాల్యూ ప్లస్ ఈ టోటల్ వాల్యూ కలిపి ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 1కి ఈక్వల్ అవ్వాలి. అంటే హాఫ్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. అవునా కదా. ఎందుకు అంటే డిస్టెన్స్ ఇక్కడ తక్కువ ఉంది, స్పీడ్ కూడా తక్కువ ఉంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంది, స్పీడ్ కూడా ఎక్కువ ఉంది కదా. ఇక్కడ ఇది హాఫ్ అవ్వాలంటే ఇది ఏమై ఉండాలి? డినామినేటర్ ఏమై ఉండాలి? 18 ఉండాలి. ఎంత ఉండాలి? 18. అప్పుడు 18 అంటే ఇది ఎంత అవుతుంది? 6. ఎంతమా? 6. అదే 6 ఇక్కడ రాసి ఇది ఏమవుతుంది? 30. 30 అంటే ఇది కూడా హాఫ్ అయిందా? అంటే ఎస్ఎస్ ఎంత అని చెప్పొచ్చు? 6 km/h. కానీ మన అడిగింది ఏంటి మా? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అడిగాడు. ఏమడిగాడు? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి? 30 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 7 hours 45 minutes. 45/60 3/4. 7 4s 28 plus 3 ఎంతండి? 31/4. 4 ఎన్ని టైమ్స్ మా? 7.5 టైమ్స్. 31 into 7 217. Half of this will be 16.5. అంటే ఎంతమా? 232.5. 33 వచ్చింది మనకి.
7 28 కదండి. ఇది చెక్ చేద్దాం ఒకసారి. 45/60 అంటే 3/4 28 31/4 7 28 2 మిగిలింది ఎంతండి? 15.31 into 7 217 half of 31 is 15.5. అప్పుడు ఎంత అవుతుంది మా? 232.5. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనకి డిస్టెన్స్ తక్కువ ఉంది, స్పీడ్ తక్కువ ఉంది. ఇక్కడతో ఇక్కడ కంపేర్ చేసుకుంటే డిస్టెన్స్ పెరిగింది, స్పీడ్ పెరిగింది కదా. అప్పుడు ఇద్దరికి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెక్ చేసాం అంతే. నెక్స్ట్ వన్ అండి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 39. 120 men working 15 hours a day can complete the work in 12 days. Find the number of days taken by 80 men 20 hours a day to complete the same work. వేరియబుల్ చూద్దాం. ఇక్కడ ఎంతమంది మెన్ అండి? 120. ఎన్ని అవర్స్ తీసుకున్నారు? 15 అవర్స్. ఎన్ని డేస్? 12 డేస్. నెక్స్ట్ 80 men అంటున్నాడు. 20 అవర్స్ నెంబర్ ఆఫ్ డేస్ వీ రిక్వైర్డ్. విల్ గో విత్ ద యూనిటరీ మెథడ్ కాన్సెప్ట్ హియర్. 120 men కి ఎన్ని డేస్ పట్టింది మా? 12 డేస్. మరి 80 men కి మోర్ టైమ్ ఆర్ లెస్ టైం? మోర్ టైం. అంటే ఏమని చెప్పొచ్చు? 120/80 into 12. నెక్స్ట్ డైలీ 15 అవర్స్ చేస్తే 12 డేస్ పట్టింది. ఇప్పుడు డైలీ ఎన్ని అవర్స్ చేస్తున్నాం? 20 అవర్స్. రోజుకి ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే త్వరగా అవుతుంది కదా. అంటే ఏమని చెప్పొచ్చు? లెస్ బై మోర్. 20 ఎన్ని టైమ్స్ అండి? 6 times. ఓకే. 4 3s 4 20s 5 3s 5 4s. దిస్ ఈస్ 2s దిస్ ఈస్ 3s 3 cube 27. 27/2 ఎంత మా? 13.5. ఆప్షన్ బి is the answer. It's a question number 40. Two numbers are chosen from first to 10 natural numbers. Then find the number of ways in which at least one is the prime number. First to 10 natural numbers అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎక్కడి నుంచి మా? 1 to 10. ఇందులో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2 3 5 7 కదా. ఈ మొత్తం 10 నెంబర్స్లో నుంచి 2 నెంబర్స్ తీసుకుంటే అట్లీస్ట్ 1 ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అట్లీస్ట్ 1 అంటే టోటల్ మైనస్ నన్ అని చెప్తాం కదా. టోటల్ ఎన్ని ఉన్నాయండి? 10. 10లో నుంచి ఎన్ని కావాలి? 2. 10C2 మైనస్ నన్ అని చెప్తున్నాను. అంటే మనం సెలెక్ట్ చేసే 2లో ఎవరు ఉండొద్దు? ప్రైమ్ నెంబర్ ఉండొద్దు. 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే మిగతా నెంబర్స్ ఎన్ని అవుతాయి? 6. అందులో ఎన్ని తీసుకుంటున్నాను? 2. 10C2 ఏమని రాయొచ్చు మా? 45 అని రాయొచ్చా? మైనస్ 6C2 దిస్ ఇస్ ద 15. 45 minus 15 ఎంత అండి? 30. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 41 to 45. లెట్ మీ ప్రొసీడ్ హియర్. మా ఒకసారి జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కదా. 2 డెసిమల్ తీసేస్తే 10 10 100 అంటే ఈ 100 క్యాన్సిల్ అయినట్టేనా? అంటే మనకు మిగిలిన నెంబర్స్ ఏంటి? 13 25 53. ఒకసారి చూడండి. 5 into 3 15. 15 into 3 లాస్ట్కు 5 రావాలి. 5తో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది. కాకపోతే నన్ ఆఫ్ దిస్ ఉంది అంటారు కాబట్టి చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఒకసారి చూడండి. 13 into 25. 13 into 25 చేసే బదులు 13 into 53 చేద్దాం. 13 into 50 650. 13 into 3 39. 650 plus 39 689. ఇంటూ 25 చేసే బదులు 00 రాసి బై 4 చేయొచ్చు కదా. 4 ఎన్ని టైమ్స్ అండి? 172.25 ఇంటూ 100 చేస్తే ఆప్షన్ బి ఉంది. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 42. 30% of something plus square root of 441 equals to 78 plus question mark. Look at this. ఇది ఎవరి స్క్వేర్ అని? ఎవరని? 21. నెక్స్ట్ 30% ఆఫ్ దిస్ వాల్యూ అంటే 124 into 3 కదా. 372. 372కి 21 యాడ్ చేస్తే 393 మైనస్ ఎంత అండి? 78. లాస్ట్కి ఎంత రావాలండి? 1. ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి. 2 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. లెట్ మీ చెక్. ఇది ఎంతమా? 13 కదా. సారీ. ఓకే ఫైన్. ఎంతండి? 5. 5తో ఆప్షన్ లేదు, నన్ ఆఫ్ దీస్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 43. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. 3తో క్యాన్సిల్ చేస్తే 3 ఎన్ని టైమ్స్ మా? 17 times. 17 3s 51. ఎంత మిగిలింది? 2. అంటే ఎంత రాయొచ్చు? 178 మైనస్ ఇక్కడ చూడండి ఒకసారి యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ చెక్ చేద్దామా? డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 2 into 4 8 ప్లస్ ఇది ఎవరి క్యూబ్? 14 క్యూబ్. ఈ 8 క్యాన్సిల్ అయితే ఎంత రావాలి? 4 రావాలి. లాస్ట్ 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 44.
చెక్ విత్ ద యూనిట్స్ ప్లస్ వాల్యూ ఫస్ట్. 5 plus 0 5 minus 4 1 1 plus 6 7 7 minus 7 0 only one option. Option A is the answer. మిగతా అన్ని క్యాన్సిల్ అయినాయి అంటే నన్ ఆఫ్ దీస్ ఉండే ఛాన్స్ లేదు. It's a question number 45. Let me go. 4 square 6. This is 4 plus 2 plus 6. Okay, ఇది 4 పోతే ఇక్కడ ఎంత మిగులుతుందమ్మా 2 2 plus 2 4 4 plus 6 10 ఆడ 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా చెక్ చేద్దాం ఇంకా. ఓకేనా. 14 స్క్వేర్ 196 చేసే బదులు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేద్దామా. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. a ప్లస్ బి ఎంత 26, a మైనస్ బి ఎంత 2 26 ఇంటూ 2 52 52 ప్లస్ 1352 ప్లస్ 46 హోల్ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ బదులు నేను బై 290 రాసేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాద్దామా. ఒకసారి సమ్ తీసుకుందామండి. ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది 98. ఎంతమా 98. ఈ 2 తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తే వీడు 100 అవుతాడు. అప్పుడు 1350 ప్లస్ 100 1450. 1450 బై ఎంతండి 290. ఈ రెండు క్యాన్సల్ మా. లాస్ట్కి ఎంత రావాలి 5 రావాలి. లాస్ట్కి 5 రావాలంటే ఎవరు ఉండాలి 5 ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 46 to 50 అండి. The given table shows the number of 4 different types of fruits collected from different farms. Number of mangoes, oranges, apples, guavas. Just numbers ichadu, we can go with the question directly. Find the ratio of the number of guavas collected from farm ACD together. Guavas of ACD to the number of mangoes, oranges together collected from farm C. Mangoes and oranges. Okay, ఇది మొత్తం ఎంతండి ఎంతమా 3000. సెకండ్ పార్ట్ రాస్తున్నాను, తర్వాత ఇది రాద్దాం. ఇక్కడ 24 ప్లస్ 16 ఎంత 4 4 ప్లస్ 2 16 అంటే ఎంత రాయొచ్చుమా 2:1. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. The number of apples collected from farm A and C. Apples from A and C is how much percent of the total number of mangoes collected from ABD. Mangoes of ABD ఇది ఎంత అవుతుంది మా 2000. సారీ 1800. ఎంత అవుతుంది ఇది 1800 ఈజ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ దీస్ 3 వాల్యూస్. ఇక్కడ చూడండి మా 1200 ప్లస్ 1800 3000 3000 ప్లస్ 1500 4500 ఇంటూ 100. రెండు క్యాన్సిల్ చేస్తే 9 5s 9 2s. ఇది ఎన్ని టైమ్స్ మా 20 అంటే ఎంత అవుతుంది 40%. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. If oranges, apples, guava collected from farm B were sold 5 rupees, 8 rupees, 10 rupees respectively, revenue generated by selling the apples, guavas, oranges collected from B. B గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరండి యాపిల్స్ ఒకటి, ఆరెంజెస్ ఒకటి, గువాస్ ఒకటి. ఓకే, ఫస్ట్ వన్ ఎవరి ప్రైస్ అండి ఆరెంజెస్ ప్రైస్. ఆరెంజెస్ ఒక్కొక్కటి ఎంత అంటండి 5 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ ఎంత 8 రూపీస్, గువాస్ ఎంత 10 రూపీస్. ఒకసారి చూడండి 16 into 5 80 80 ప్లస్ 80 80 ప్లస్ 80 160 160 ప్లస్ 96 256. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 49. Find the average number of oranges collected from A and D. Oranges of A and D అంటున్నాడు. ఇక్కడ వాడి కంటే వీడి దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయి 100. 100 ఈక్వల్ ఇస్తే 50 50 2450. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. Find the difference between the number of apples collected from A and D. Apples of A, apples of D. Difference ఎంత అండి 200. క్వశ్చన్ నెంబర్ 51 to 55. బేసిక్ ఆల్జీబ్రా. లెట్ us go with the first question. ఇక్కడ స్క్వేర్ ఉంది మా, దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు -13. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుందాం. y స్క్వేర్ ఈ మొత్తం ఇతర నుంచి ఇతరకు వస్తే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. అవునా. అప్పుడు ఇది ఏమవుతుంది మా 16y ప్లస్ 55 ఈక్వల్స్ టు 0. ప్రోడక్ట్ 55 సమ్ -6 ఏం రాయొచ్చు 11 5. బోత్ ఆర్ పాజిటివ్ అన్నప్పుడు ఏమవుతాయి నెగటివ్ అవుతాయి. ఎవరితో చెక్ చేసినా కూడా ఎక్స్ ఏమవుతుంది మా లెస్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 52. ప్రోడక్ట్ వచ్చేసి 24 రావాలి, సమ్ వచ్చేసి -10 రావాలి. -6 -4 అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు 6, 4.
ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 77, సమ్ వచ్చేసి -18, -11, -7. అప్పుడు y ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు 11, 7. ఇక్కడ 6 తో చెక్ చేస్తే బోత్ కేసెస్ లెస్ అయినప్పుడు ఆబ్వియస్ గా 4 తో కూడా లెస్ అయిపోతుంది. x ఈజ్ లెస్ దాన్ y అగైన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 53. బోత్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఏముందండి నెగటివ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది RCE. It's a question number 54. Look at the case. Both the products of equation are positive. Definitely one sum should be positive, other sum should be negative. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం నెగటివ్ సమ్ ఈస్ గ్రేటర్ అంటాం. అంటే x లెస్ దాన్ y. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 55. ప్రోడక్ట్ వచ్చేసి 30 రావాలి, సమ్ వచ్చేసి -11 రావాలి. -6, -5. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుందండి 6, 5. ఇక్కడ 2 కామన్ తీసేయచ్చు. y² -6y + 5 = 0. ప్రోడక్ట్ 5, సమ్ -6, -5, -1. అప్పుడు y ఏమవుతుంది 5, 1. 6 తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ గ్రేటర్, 5 తో చెక్ చేస్తే గ్రేటర్ ఈక్వల్. x ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56 to 60. The bar graph shows the number of females as percentage of total people who visit water park in the 5 different cities. Look at the statement. Females as the percentage of total visited the park. అంటే పార్క్ వెళ్తున్న వాళ్ళ మొత్తంలో ఫీమేల్స్ గురించి మాత్రమే చెప్తున్నాడు వాడు. ఓకేనా? లెట్ us go with the first one. Total population visiting water park A is 4500. ఏ మొత్తానికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది అండి 4500. అందులో మేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. వెళ్తున్న వాళ్ళలో ఫీమేల్స్ ఎంత పర్సెంట్ 25%. అంటే మేల్స్ ఎంత 75%. 75% అంటే 3/4 తేనా అండి. ఎస్ ఇంటూ ఏం రాద్దామండి 3/4. 3 తో ఎన్ని టైమ్స్ 4 తో ఎన్ని టైమ్స్ మా 11, 2, 5. అంతే కదా 3375. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. If the ratio of the total female population visiting water park in C and E 2:3, total population visiting water park E is what percent of total population visiting water park C అంటున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఫీమేల్స్ ఆఫ్ C అండ్ E కదండి. ఫీమేల్స్ ఆఫ్ C ఎంత ఉంది ఇక్కడ 24. అంటే 24% ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్ అట 2 పార్ట్స్ అన్నాడు. మనకు టోటల్ 100% కదా విజిటింగ్ చేసేవాళ్ళు. Am I correct? ఇది ఎన్ని టైమ్స్ మా 12 టైమ్స్. అవునా? అంటే 12 = 1 అయితే 100 ఎంత అంటే ఏం చెప్తాం 100/12 అయినా అంతేనా కదా. రైట్. నెక్స్ట్ ఈలో ఎంత ఇచ్చాడు మా 50. అంటే 50% ఈక్వల్స్ టు ఎంత అండి 3. అప్పుడు 100% ఏమవుతుంది 6. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ టోటల్ పాపులేషన్ ఆఫ్ విజిటింగ్ ఈ ఎంత ఉంది 6. is what percent of this one 100/12 into 100. 100 cancel 6 into 12 72%. Option C is the answer there. It's a 58. The total population of city E is 18,000, from which 60% visited the park. Okay, total population visiting the water park in city B is 20% more than the total population visiting the water park in E. Total female population visiting water park in E is how much less than the total population visiting the water park B. Super. ఈ మొత్తం వాటర్ పార్క్ ఎంత పర్సెంట్ ఎంతమంది ఉన్నారండి 18,000 ఉన్నారు. అందులో వెళ్ళే వాళ్ళు ఎంత పర్సెంట్ 60%. 180లో 60% ఎంత 108. అంటే ఏం చెప్పొచ్చు 10800. అంతే కదండి. వీళ్ళు వాటర్ పార్క్ వెళ్తున్న వాళ్ళు మొత్తం ఈలో నుంచి. అయితే వీళ్ళకంటే బి వాటర్ పార్క్ వెళ్ళే వాళ్ళు ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా అట 20% ఎక్స్ట్రా. ఇందులో 10% ఎంత 1080. 20% అంటే 2160. అవునా? దీనికి 2160 యాడ్ చేయండి. 21 అంటే 12960. ఇది బిలో మొత్తం వెళ్తున్న వాళ్ళు. అయితే ఏమడిగాడు టోటల్ ఫీమేల్ పాపులేషన్ విజిటింగ్ ద వాటర్ పార్క్ ఇన్ సిటీ ఈ. ఫీమేల్స్ అడుగుతున్నాడు మా. ఈలో ఫీమేల్స్ ఎంత ఉన్నారు 50%. ఇందులో హాఫ్ ఏనా. ఇందులో హాఫ్ ఎంత 5400. వీళ్ళకు టోటల్ పాపులేషన్ విజిటింగ్ ద బి. టోటల్ పాపులేషన్ విజిటింగ్ బి ఇదే కదా. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కావాలట 5400. ఎంత అండి
60 అన్ని 60నే ఉన్నాయి. 560 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 7560 ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. ఇట్స్ 59. ఫీమేల్ విజిటింగ్ వాటర్ పార్క్ ఇన్ సిటీ సి ఈస్ 5400. మనకు సి ఎంత తెలుసు ఇక్కడ? 24%. ఎంత పర్సెంట్ అండి? 24% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 5400. అండ్ ఫీమేల్ విజిటింగ్ ద వాటర్ పార్క్ డి ఈస్ 50% ఆఫ్ టోటల్ ఫీమేల్ విజిటింగ్ ద వాటర్ పార్క్ ఇన్ సిటీ సి అంటున్నాడు. సిటీ సిలో వెళ్తున్న దాంట్లో ఎంత పర్సెంట్ అట? 50%. అంటే ఏమవుతుంది? ఎందులో ఇది? డి ఫీమేల్స్ అంతే కదండి. ఇది ఎవరు? సి ఫీమేల్స్. నెక్స్ట్ ఏమన్నాడు? ద ఫీమేల్ విజిటర్స్ ఇన్ సి ఈస్ సిటీ సి ఈస్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ వాటర్ పార్క్ విజిటర్స్ ఆఫ్ సిటీ డి. మరి ఇది 50% కదా మనకు, అవునా కదా? అప్పుడు 100% ఏమవుతుంది? మనకు అడిగింది ఏంటి? ఒకసారి చూడండి. డిలో ఫీమేల్స్ వచ్చేసి మనకు ఎంత పర్సెంట్ అన్నాడు? 50% అంటే 2700. అది ఎంతకి ఈక్వల్? సారీ, ఐ థాట్ ఇట్ యాజ్ ఈ. ఓకే, ఎంత పర్సెంట్ అండి? 60%. మనకు టోటల్ అంటే ఏం కనుక్కోవాలి? 100%. అంటే ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్ ఏనా? ఇది ఎన్ని టైమ్స్ ఉంది మా? 900 టైమ్స్. అప్పుడు ఇదేమవుతుంది? 4500. దీనికి దీనికి అడుగుతున్నాడు ఇప్పుడు. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ అని అడుగుతున్నాడు. సి దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది మా? 900 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 900. 900 ఇందులో ఎంత పర్సెంట్? 20%. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 16. The total person visiting the water park city E and A is 12,000, 15,000 respectively. Total male visiting the water park in E and A together. ఇక్కడ విజిటింగ్ ఏ ఎంత ఇచ్చాడు మా? 12,000. అందులో ఫీమేల్స్ ఎంత పర్సెంట్? 50%. అంటే మేల్స్ ఏమవుతారు? 6,000. అండ్ ఏలో 15,000లో ఫీమేల్సే 25% ఉన్నారు. అంటే మేల్స్ ఏమవుతారు? 75% అవుతారు. అవునా? ఇందులో 10% ఎంత? 1500. 15 into 7 1050. అంతేనా? 1050 మనకి ఎంత కావాలి? ఒక 150 కావాలి. సారీ, 5% కదా కావాల్సింది. 750 ఎంత అవుతుంది మా? 1800. రెండు యాడ్ చేస్తే వేర్ ఈజ్ సంథింగ్. ఫైండ్ ద మేల్స్ ఆఫ్ ఈ. ఇందులోనే కదా కావాల్సింది. సారీ, 15,000 కదమ్మా. 15,000లో 10% ఎంత? 1500. అంటే ఏం రాయొచ్చు? 10500. 1500లో హాఫ్ ఎంత? 750. 5% కదా కావాల్సింది. అప్పుడు ఏమవుతుంది? 50. దిస్ ఈస్ 121. అంటే ఎంత రాయొచ్చు మా? 6000 యాడ్ చేస్తే 17250. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. ఇట్స్ 61 to 65 రాంగ్ నెంబర్ సిరీస్. లెట్ మీ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. 20, 31, 42, 55, 64, 75. Shall we go with the difference now? ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 11. అగైన్ ఎంత అండి? 11. అగైన్ 13. అగైన్ ఇది పక్కన పెట్టేసి ఇది 11 ఉంది. అంటే అన్ని ఏమై ఉండాలి? 11 ఉండాలి. ఇది 11 అనుకుంటే ఇది ఏమై ఉండాలి? 53 అవ్వాలి. 53కి గ్యాప్ ఎంత అవుతుంది? 11. అంటే రాంగ్ నెంబర్ ఎవరు? 55. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. It's a question number 62, 66, 69, 79, 94, 118, 155. We'll go with the difference again, nearer values. ఎంతండి? 3, 10, ఇదొక 1, ఇదొక 25, 8, 15. ఇదెంతండి డిఫరెన్స్? 24. What is the difference here? 37. అంతేనా? ఒకసారి చూసుకుంటే ఇవి నియరెస్ట్ స్క్వేర్స్ కనిపిస్తున్నాయా? ఇది ఎవరి స్క్వేర్ మా? 2 స్క్వేర్ -1, 3 స్క్వేర్ +1, 4 స్క్వేర్ -1. అంటే ఇది ఏమై ఉండాలి? 5 స్క్వేర్ +1. అంటే రాంగ్ నెంబర్ ఎవరు? 118. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 63. 187, 188, 215, 342, 683, 1412. ఇక్కడ నియరే ఉన్నాయి కాబట్టి విల్ గో విత్ ద డిఫరెన్సెస్ మా. ఎంత ఇది? 1. కెన్ ఐ హ్యావ్ ద డిఫరెన్స్? ఇక్కడ 12, ఇదొక 27. నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ 12 అంటే లాస్ట్కి ఎంత వస్తుంది మా? 7. 127. నెక్స్ట్ డిఫరెన్స్
ఒకటైతే కనిపిస్తుంది ఇక్కడ, ఇదేంటి మా 1 క్యూబ్ 3 క్యూబ్ అంటే ఇది ఏమై ఉండాలి 5 క్యూబ్, అంటే రాంగ్ నెంబర్ ఎవరు 342 ఓన్లీ, 125 ఉండాలి కదా. నెక్స్ట్ వన్ అండి, సో క్వశ్చన్ నెంబర్ 64, 13, 7, 8, 13.5, 31, 75. ఇక్కడ మనకు క్లియర్గా ఒకటి కనిపిస్తుంది ఏంటి, ఇంటూ 1 ప్లస్ 1, ఇది వచ్చేసి ఇంటూ 0.5 ప్లస్ 0.5 అంటే ఇది ఏమవ్వాలి 1.5 ప్లస్ 1.5, 8 ఇంటూ 1.5 12, 12 ప్లస్ 1.5 13.5. నెక్స్ట్ ఇంటూ 2 ప్లస్ 2, ఇంటూ 2 ఎంత అవుతుంది 27, 27 ప్లస్ 2 29, రాంగ్ నెంబర్ ఎవరండి 31. క్వశ్చన్ నెంబర్ 65, 31, 34, 36, 40, 45, 51. Look at the difference here. ఎంతండి ఇది 3, this is 2 and this is 4, this is 5, this is 6 అంటే ఈ రెండు ఎక్స్చేంజ్ అయినాయి, అంటే ఎవరు రాంగ్ నెంబరు 34. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. డిఫరెన్స్ 2, 3 ఉంటే మ్యాచ్ అయిపోతుంది కదా.